హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నారా మన ఛానల్ కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అండి. అంటే మాది కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం అయ్యి వీడియో అయితే కొంచెం లేట్ అయిందండి. ఇంకా ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు వీడియో, అంటే మార్నింగ్ ఇంకా ఈవినింగ్ నెక్స్ట్ డే వీడియో అయితే ఇందులో ఉంటుందండి మొత్తం కూడా. ఇంక ఇక్కడైతే చూసారు కదా, మార్నింగే లేచి ఇంకా వాకలంతా ఊడ్చి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. నేనైతే 2:30 అలా లేచానండి. ఇంక ఇక్కడైతే చూసారు కదా, గడపలకు కూడా ముగ్గులు పెట్టేశాను. ఇంక ఈ గడపలకు ముగ్గులు పెట్టేటప్పుడు అయితే నాకు ఒకటి అనిపించింది అనమాట. మనం ఎంత రెడీ అయినా మన ముఖానికి కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఎంత నిండుగా కలగా అనిపిస్తుందో. ఇండ్లు కూడా ఎంత క్లీన్ చేసినా కానీ గడపలకి పెట్టే ముగ్గుల వల్ల అయితే చాలా నిండుగా కలగా అయితే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట ఆ రోజు ముగ్గులు అయితే మాత్రం. ఇంకా కిచెన్ రూమ్ అది అంతా కూడా చూసారు కదా, అది నైటే మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్కి కూడా పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేసుకుని ఇంక ఇక్కడైతే పప్పులు అవన్నీ కూడా నైటే నానబెట్టేసుకున్నానండి. ఇంకా శనగలు మెయిన్గా అయితే శనగలు అయితే నైటే నానబెట్టుకోవాలి, మనం అయితే మర్చిపోవడానికి వీలు ఉండదండి. ఇంక ఎప్పుడు గుర్తొస్తే నేను అయితే అప్పుడే నానబెట్టేసాను అనమాట. ఇంకా మొత్తానికి అయితే అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే వంట చేయడానికి అయితే ఇంకా ఇక్కడ పప్పు అయితే వేస్తున్నానండి. అంటే వంట అంటే నేను 9 రకాల ప్రసాదాలు అయితే చేశానండి. కాకపోతే ఏమీ షూట్ చేయలేదు, చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను. ఎందుకంటే వీడియో చేసుకుంటూ వంట చేయాలంటే లేట్ అయిపోద్ది మళ్ళీ తర్వాత. ఇంక అందుకని చెప్పి ఏమీ షూట్ చేయలేదన్నమాట వంట అయితే మాత్రం. ఇంకేమేమి చేశాను ఏంటి అన్నది అయితే ముందు ముందు క్లిప్పింగ్స్లో అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా ఇదంతా కూడా చేసేసుకుని ఈ లోపల మా అమ్మ మా పిన్ని కూడా వచ్చారనమాట, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే పూజ దగ్గర మొత్తం అంతా రెడీ చేసుకుందాం కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే సిద్ధం చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే కొంచెం పసుపు నీళ్ళు అయితే జల్లేసి అక్కడ తుడిచేసి పసుపు నీళ్ళతోటి ఇక్కడ ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. అంటే ఈ ఇయర్ కొంచెం స్పెషల్ అండి నాకైతే మాత్రం. ఎందుకంటే ఇది 5th ఇయర్, కాకపోతే నేను మిగతా 4 ఇయర్స్ కూడా కలసం అయితే పెట్టుకోలేదండి. మేము రెంట్కు ఉండే దగ్గర అయితే ఇంకా వాళ్ళు కలసం పెట్టడానికి వీలు అవ్వదని అంటే ఇంకా కలసం అయితే పెట్టుకోలేదు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి, అంటే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం వీడియో అయితే పెట్టాను కదా, ఇంకా ఆ వీడియోలో అయితే చెప్పాను అనమాట. అంటే వాళ్ళకి కలసం అన్నదే ఇంకా అచ్చు రాదు అని చెప్పి అంటేనే ఇంకా పెట్టుకోలేదండి. ఇంకా ఈ ఇయర్ అయితే కొంచెం స్పెషల్గా అయితే చేసుకుంటున్నాను అనమాట. మా కొత్త ఇంట్లో అయితే నేను ఇంకా కలసం పెట్టుకుని ఈ ఇయర్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మొత్తం అంతా కూడా ఇక్కడైతే సిద్ధం చేసుకుంటున్నానండి. ఇక్కడైతే చూసారు కదా, నేను కట్టుకున్న శారీ అయితే మా మధ్య వాళ్ళు మా గృహప్రవేశానికి అయితే పెట్టారనమాట. ఇంకా స్టిచ్చింగ్ అనేది అయితే పూర్తి అవ్వలేదండి, కాకపోతే నేను ఇంకా అలానే కట్టేసుకున్నాను. ఇంక ఇదే కట్టుకుందామని ఫిక్స్ అయ్యాను కదా, ఇంకా అదే కట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదా, పూజ సామాన్లు పువ్వులు నైవేద్యాలు అన్నీ కూడా ఒక పక్కగా అయితే పెట్టేసుకుని ఇంకొకటిగా అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. టూ 2:30కి అలా లేచానండి. నాకు వంట అదంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి అయితే 8:30, 9 అలా అయ్యింది. ఇంకా పూజ దగ్గర మొత్తం అంతా స్టార్ట్ చేసేసరికి అయితే పూజ దగ్గర స్టార్ట్ చేసేటప్పుడు 9కి స్టార్ట్ చేస్తే నాకు 10:30 అలా అయిందనమాట. మొత్తం అంతా సర్దుకునేసరికి అయితే లేట్ అయినా కానీ మనకు నచ్చినట్టుగా సర్దుకోకపోతే మన మనసు ఏదో అలా ఉంటుంది కదండి. ఇంకా మొత్తానికి అయితే ఇంక నాకు నచ్చినట్టుగా అయితే సర్దుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే అష్టలక్ష్మి చెంబండి, ఇది కలసం చెంబు అనమాట. ఇంక మొత్తానికి బొట్లు అవి పెట్టేసుకుని నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా కలసానికి అయితే వాటర్ వేసి కొంచెం పసుపు, గంధం, కుంకుమ, అక్షంతలు ఇంకా చిల్లర కాయిన్ అయితే వేసి ఇంకా కలసం అయితే పెట్టుకుంటున్నానండి. ఫస్ట్గా చేసుకుంటున్నాను కదా కలసం పెట్టుకుని, చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి పూజ చేసేటప్పుడు అయితే. అంటే పటం పెట్టి చేసేదాన్ని, దానికి దీనికి ఎలా అన్నా కొంచెం తేడా అయితే ఉంటుంది కదండి. ఇంకా అంటే అది పూజకి సంబంధించినట్టు అవుతుంది, ఇదైతే వ్రతానికి సంబంధించినట్టు అవుతుంది కదా. ఇంకా కలసం పెట్టామంటే ఇంకా ఆ విధంగా అయితే కొంచెం హ్యాపీగా అయితే ఉందన్నమాట ఈ ఇయర్ అయితే మాత్రం.
పూజ కూడా చాలా బాగా అయితే చేసుకున్నాను. ఇంకా కథ చదవడం ఏంటి అంతా కూడా చాలా బాగా నచ్చేసింది అనమాట నాకైతే మాత్రం. ఇవన్నీ మొత్తానికి నైవేద్యాలు ఇంకా మొత్తం అన్ని ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇక్కడైతే సిద్ధం చేసుకున్నాను అనమాట. అంటే నైవేద్యాలు నేను గోధుమను ఒక ప్రసాదం, ఇంకా పరమన్నం, గారెలు, బూరెలు, శనగలు, చలిమిడి, వడపప్పు, పానకం, ఇంకా పంచామృతం, ఇంకా అవన్నీ కూడా చేసుకుని ఒక సైడ్గా అయితే పెట్టేసుకున్నాను. నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడైతే అది తెచ్చి దేవుడి రూమ్లో అయితే పెట్టుకునేదాన్ని. ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాం కదండి హడావుల్లో, ఒకటి చేయబో ఒకటి ఇంకా అంటే కొంచెం వెనక్కి ఉన్నాయంటే మాత్రం మర్చిపోతాం కదండి. ఇంక పెట్టవలసినవి అయితే ఈ హడావడి అదంతా కూడా. దానివల్ల అయితే నాకు ఇంకా గుర్తొచ్చినప్పుడు ఏది అయినా పెట్టాలి అని చెప్పి గుర్తొచ్చినప్పుడు అయితే ఇంకా అన్నీ తెచ్చుకుని దేవుడి రూమ్లో అయితే ఎదురుగా పెట్టుకునేదాన్ని. ఇంకా నాకైతే రూపు చీర అమ్మ వాళ్ళు అయితే కొనిచ్చారండి. ఇంకా అవైతే అమ్మ వాళ్ళు పెట్టాలంటే ఫస్ట్ ఇయర్ కదా, అంటే మేము గృహప్రవేశం చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ అయితే అమ్మ వాళ్ళు కొనిసి ఇవ్వాలంటండి. ఇంకా రూపు చీర అయితే అమ్మ వాళ్ళు పెట్టారు. ఇంకా అదేనమాట నేనైతే ఇక్కడ వ్రతం దగ్గర అయితే పెట్టుకున్నాను. మా అమ్మ వాళ్ళకైతే చేసుకోవడానికి ఇయర్ కాదు, ఈ వీక్ అయితే కుదరలేదండి. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే చేసుకుంటారనమాట. ఇంకా మా పిన్ని వాళ్ళు మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా వాళ్ళైతే వంట ఇదే మధ్యాహ్నం లంచ్కి అయితే వాళ్ళైతే ప్రిపేర్ చేసుకుంటున్నారు. నేనైతే ఇంక ఇక్కడైతే మొత్తం అంతా కూడా సర్దుకుంటున్నాను అనమాట, మా చెల్లి నేను. ఇంక ఇక్కడైతే తోరాలు అయితే రెడీ చేస్తున్నానండి. అంటే 9 పోగులతో 9 ముళ్ళు వచ్చేలాగైతే తోరాలు అయితే తయారు చేసుకుంటాం కదా, ఇంకా ఆ విధంగా అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇదండి మొత్తానికి అయితే సర్దడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అయితే దీపారాధన కూడా కంప్లీట్ అవుతూ ఉందండి. ఇంకా ఫ్రూట్స్, పువ్వులు, ఇంకా మొత్తం నైవేద్యాలు, చీర అన్నీ కూడా ఇలా అయితే పెట్టేసుకుని మొత్తం అంతా కూడా సర్దీసిన తర్వాత ఇంక ఇక్కడైతే కథ అయితే చదువుతుంది. కథ అయితే మనం చదివేయచ్చు కదండి. ఇంకా కొన్ని మంత్రాలు అయితే ఉంటాయి కదా, అవి అయితే మాత్రం అస్సలు నోరు తిరిగేవి కదనమాట. అంటే 2-3 ఒత్తులు ఉండడం వల్ల దాన్ని ఎలా పలకాలో కూడా మనకైతే అస్సలు నోరు తిరిగేది కాదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కదా, ఇంకా బుక్ చదవడం కూడా ఇంతకుముందు అయితే ఎప్పుడు చదవలేదు. దానివల్ల అయితే అస్సలు నోరు తిరిగేది కదనమాట. కథ అయితే పర్వాలేదు, ఈజీగా చదివేచ్చు, బాగానే ఉంది. మంత్రాలు చదివేటప్పుడు అయితే మాత్రం ఇంకా అస్సలు చాలా అంటే చాలా నెత్తి వచ్చేసేది అనమాట. ఇదండి ఇంకా వ్రతం పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీపారాధన, ఇంకా హారతి ఇవ్వడం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా దండం పెట్టేసుకుని ఇక్కడైతే ఇంకా చూసారు కదా, ఈ విధంగా అయితే చేసుకున్నానండి నేను. ఈ ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతం ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ కూడా
అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇంకా అక్క చెల్లెలకి అన్న తమ్ములకి అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్. ఫైనల్గా అయితే ఇంకా ఇక్కడ కాలుకి అయితే దండం పెట్టేసుకుంటున్నామండి. పూజ అంతా ఒక ఎత్తు అయితే నాకు మాత్రం అంటే మనకన్నా పెద్దవాళ్ళకి కాళ్ళకి దండం పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. చాలా వీడియోలో అయితే చెప్పాను, కానీ నాకైతే చాలా ఇష్టం అనమాట. అలాగా ఇంకా కాళ్ళకి దండం పెట్టుకోవడం అంటే మాత్రం ఇక్కడైతే అదే జరుగుతుంది. ఇక్కడ తాంబూలం అదంతా కూడా ఇచ్చేసిన తర్వాత ఇంక కాళ్ళకి అయితే దండం పెట్టేసుకుని పూజ అయితే మార్నింగ్ పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేసుకున్నానండి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ పూజ అయితే ఉంటుందన్నమాట. అంటే ఈవినింగ్ అయితే మామూలుగా తీసిన తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే దీపారాధన అన్నది చేసుకుంటానండి నేనైతే. ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్ అన్నమాట. ఇంకా అంటే దేవుడి దగ్గర పెట్టిన అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యాలన్నీ కూడా కొంచెంగా తీసుకుని ఇంకా అక్కడైతే తింటున్నాను. అప్పటికి అయితే 2:30 అలా అయిందనమాట. ఇంక నేనైతే భోజనం చేసేసరికి ఇంక ఇదండి ఈవినింగ్ అయితే మళ్ళీ దీపారాధన అదంతా కూడా చేసుకుని అమ్మవారికి పెట్టిన చీర ఉంటుంది కదండి, మార్నింగ్ వ్రతంలో పెట్టిన చీర, ఆ చీర అయితే ఈవినింగ్ కట్టుకుని రూపు అయితే మెడలో వేసుకుని గాజులు కూడా వేసేసుకుని ఇంకా ఈవినింగ్ అయితే మా ఊరు పక్కనే దుర్గమ్మ వారి గుడి అయితే ఉంటుందండి. ఇంకా అక్కడికి అయితే వెళ్తామన్నమాట. అంటే మా సైడ్ ఎలా చేస్తారో ఏంటి అన్నది అయితే చెప్తున్నానండి. మార్నింగ్ అమ్మవారికి పెట్టేసిన తర్వాత ఇంకా శారీ గాజులు రూపు అన్నీ కూడా ఈవినింగ్ అయితే మనం అయితే ధరించేసి గుడికి అయితే వెళ్తామండి. ఇంకోండి ఇక్కడైతే చూసారు కదా, గుడికి అయితే వెళ్ళాము. అంటే నైట్ అయిపోయిందండి, కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా అప్పటికి నేను వెళ్ళేసరికి అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఇంకా అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదనమాట. అంటే అప్పుడు కొంచెం బెందరాడ వెళ్ళాంలేండి. ఇంకా ఇక్కడైతే కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల టెంపుల్ అయితే కొంచెం ఖాళీగా ఉంది. ఇంక ఇక్కడైతే చూసారు కదా, అదైతే ముందు రోజు మార్నింగ్ ఈవినింగ్ వరలక్ష్మి వ్రతం రోజు అనమాట. అంటే శుక్రవారం రోజు, ఇది వచ్చి శనివారం రోజు అండి. ఇంకా మార్నింగ్ పెట్టిన చీర రూపు అవన్నీ కూడా మనం మెడలో వేసేసుకున్న తర్వాత అమ్మవారి పీఠం అయితే కదిలించేసి మరుసటి రోజు అయితే తీస్తామండి. ఇంక ఇక్కడైతే మొత్తం నైవేద్యాలన్నీ ఒక పక్కకి, ఇంకా పత్రులన్నీ కూడా ఒక పళ్ళులో అయితే వేసేసుకుని పట్టుకెళ్ళి పారే నీటిలో అయితే కలిపేస్తామండి. ఇంకా అదంతా కూడా ఇక్కడైతే మొత్తం పత్రులు అవన్నీ కూడా తీసేసి దేవుడి రూమ్ అదంతా కూడా నీట్గా తుడిచేసి క్లీన్ చేసి పెట్టేసుకుని దీపారాధన చేసుకుని అప్పుడైతే ఈ పత్రులు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి పారే నీటిలో అయితే కలిపేస్తాము. అప్పుడుతో ఇంకా వరలక్ష్మి వ్రతం అన్నది కంప్లీట్ అయినట్టు అన్నమాట. మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటామండి. ఇంక మా సైడ్ ఎలా చేసుకున్నాము ఏంటి అన్నది అయితే చూపించాను అనమాట. ఇదండి ఇంక ఇయర్ వరలక్ష్మీదేవి పూజ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నానండి. చాలా బాగా అయితే చేసుకున్నాను నేనైతే మాత్రం. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.